ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి అనుగ్రహంతో మనం ఈ పుష్యమాసంలో విష్ణు వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. విష్ణు వైభవంలో భాగంగా భగవానుని యొక్క అవతార విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. భగవానుని యొక్క అవతారములు అనేకములు. భక్తేచ్ఛయా జాత శరీర సంపద అని అన్నట్లుగా భక్తుల యొక్క ఇచ్ఛను అనుసరించి ఆయా సందర్భాలలో ఆయా అవతారములను దాల్చి లోక కళ్యాణం చేయటానికి స్వామివారు వైకుంఠము నుండి ఈ భూలోకంలోకి అవతరించి మనల్ని అందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు. మరి అటువంటి అవతారములలో మనం ఇప్పుడు ధ్రువునికి అనుగ్రహించినటువంటి అవతారం గురించి, ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి భగవానుడు అంటే వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, వయస్సులో చిన్నవారైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు తప్పనిసరిగా అని తెలియజెప్పేటటువంటి అవతార విశేషం. ఇక్కడ ధ్రువుడు తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుని యొక్క ఒడిలో కూర్చోవాలి అని చెప్పి అనుకుంటే పినతల్లి నిషేధించి, సురుచి నిషేధించి, నీవు నా గర్భాన జన్మించలేదు కావున నీకు ఆ అదృష్టం లేదు, భగవంతుణ్ణి ప్రార్థించి అలాంటి అదృష్టాన్ని పొందమని చెప్పింది. మరి ధ్రువుడి యొక్క మనస్సు చిన్నబుచ్చుకుని తన తల్లి వద్దకు వెళ్ళి, సునీతి వద్దకు వెళ్ళి అనేక విధాలుగా పాపం విలపించాడు. విలపించిన తర్వాత తల్లి కూడా బోధించింది, నాయనా మీ పినతల్లి అసూయతో చెప్పిన ఒక మంచి మాట చెప్పింది, భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఉత్తమమైనటువంటి పదము లభిస్తుంది అని చెప్పింది కదా, ఆ మాట మాత్రము వాస్తవము. కావున నీవు భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన గురించి తపస్సు చేయమని చెబితే చిన్నవాడైనప్పటికీ కూడా దృఢ సంకల్పంతో వనానికి వెళ్ళి తపస్సు చేయటానికి నిర్ణయించుకున్నాడు ధ్రువుడు. మధ్యలో నారద మహర్షుల వారు కనిపించి, నాయనా నువ్వు చిన్నవాడివి, ఇటువంటి పంతములు నీకు ఇప్పుడే తగవు, కావున నీవు పెద్దవాడివైన తర్వాత ఈ తపస్సు చేయవచ్చును, ఇప్పటికి నీవు మరలిపో అని అంటే, లేదు లేదు నేను ఇప్పటి నుంచే, స్వామి ఎప్పటికీ అనుగ్రహిస్తే అప్పటికే అనుగ్రహిస్తాడు, కానీ నా ప్రయత్నం మాత్రము ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి తపస్సు చేయటానికి దృఢ నిశ్చయంగా ఉన్నాడు. మరి అతని యొక్క ఆ దృఢ నిశ్చయాన్ని చూసినటువంటి నారద మహర్షి కూడా మెచ్చుకుని ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయడానికి కావలసినటువంటి పూర్వాంగంగా మానసికమైనటువంటి సంసిద్ధత ఏ విధంగా ఏర్పరచుకోవాలి, ప్రాణాయామాది యోగ సాధనతోటి మొదట మనస్సును ఏ విధంగా అదుపు చేసుకోవాలి, ఆ తరువాత భగవాను ఏ విధంగా ధ్యానించాలి అనేటువంటి అనేక విషయములను చెప్పి యమునా నదీ తీరంలో ఉన్నటువంటి మధువనంలో తపస్సుని ఆచరించమని ధ్రువుడికి ఉపదేశించాడు. ఇక ధ్రువుడు ఆ మధువనానికి వెళ్ళాడు. యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ రాత్రి అంతా కూడా అక్కడే పరమాత్మని శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ అక్కడే గడిపాడు. గడిపిన తర్వాత ఆ తర్వాత రోజు ఉదయం నుంచి కూడా ఇక నిష్ఠగా తపస్సు చేయటం ప్రారంభించాడు. స్వామివారిని ధ్యానిస్తూ ఎప్పుడూ కూడా స్వామి యొక్క చింతనలోనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆ యమునా నదిలో స్నానం చేస్తూ స్వామిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తరువాత ఇంకా తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి అని చెప్పి నిరంతరము కూడా అన్నపానాదులన్నీ కూడా మానేసి నిరంతరము స్వామినే ధ్యానించాలి అని చెప్పి అనుకున్నాడు. అలా ధ్యానిస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ అయితే 3 రోజులకు ఒకసారి మాత్రము ఈ శరీరాన్ని రక్షించుకోవాలి కావున, అంటే స్వామిని ధ్యానించాలి అంటే ఈ శరీరంలో శక్తి ఉండాలి కావున 3 రోజులకు ఒకసారి మాత్రము రేగిపళ్ళు వెలకపండు తీసుకుంటూ ఆహారంగా కొద్దిగా తీసుకుంటూ ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా 1 నెల గడిచింది. ఇక 2వ నెల ప్రవేశించేటప్పటికీ 6 రోజులకి ఒకసారి ఆహారం తీసుకోవటం ప్రారంభించాడు.
నిరంతరంగా ధ్యానిస్తూనే కేవలం 6 రోజులకు ఒక్కసారి మాత్రము ఆహారముగా అంటే పండినటువంటి ఆకులను ఆహారంగా తీసుకుంటూ 6 రోజులకు ఒకసారి తీసుకుంటూ ఇలాగా తపస్సు చేస్తూ ఉన్నాడు. మరలా ఇంకొక నెల గడిచింది. గడిచిన తర్వాత ఈయన ఇంకా తన తపస్సుని కఠినతరం చెయ్యాలి అని అనుకుని 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, అభక్ష వాయుభక్ష అంటూ ఉంటారు. అపయేవ భక్ష ఏంటంటే నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారన్నమాట. అలాగ ఈయన కూడా మహాయోగిలాగా నీటిని మాత్రమే ఆహారంగా 9 రోజులకు ఒకసారి నీటిని ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా మరొక నెల గడిచింది. ఆ తర్వాత ఇంకా ధ్రువుడు ఈ తపస్సుని మరింత కఠినతరంగా చేయాలి అనుకుని ఆ తర్వాత నెల నుంచి 12 రోజులకు ఒక్కసారి గాలిని పీల్చుకుంటూ, అంటే గాలినే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. చూడండి, తపస్సు కొద్ది కొద్దిగా తీవ్రతరంగా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఈ విధంగా కేవలం 12 రోజులకు ఒక్కసారి ఇలాగా వాయువుని మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేస్తున్నాడు. ఇలాగా 4వ నెల కూడా గడిచింది. గడిచిన తర్వాత ఇంకా 5వ నెల దాటుతోంది. 5వ నెల నుంచి ధ్రువుడు ఇంకా ఆ వాయువులను కూడా నిరోధించడానికి, నియమించడానికి సామర్థ్యం అతనిలో వచ్చేసింది. దాంతో ఆ ధ్రువుడు 5వ నెల నుంచి వాయువుని కూడా పీల్చటం మానేసి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ప్రాణములన్నింటినీ కూడా తన ప్రాణవాయువులను పూర్తిగా అధీనపరిచి నియమించి ఒక స్థాణువులాగా, ఒక శిలలాగా నుంచుని తపస్సు చేస్తున్నాడు. ఇంకా ఒంటికాలి మీద నుంచుని తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎలాగా అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మహదాదులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా గుణములు, శబ్దస్పర్శ రూపరస గంధాదులు, వీటినన్నిటినీ కూడా స్వాధీనపరుచుకున్నాడు. తన యోగ సాధనతోటి స్వాధీనపరుచుకుని ప్రకృతిలో తాను మమేకమైపోయి ఒక శిలలాగా ఉండి ఒంటికాలితోటి నుంచుని పరమాత్మయందే తన చిత్తమును లగ్నము చేసి, ఇంకొక రకంగా చెప్పాలంటే తన చిత్తము యందు పరమాత్మను లగ్నము చేసుకుని పరమాత్మతో లీనమైనటువంటి వాడిలా ఈ ప్రకృతిలో మమేకమైపోయి ధ్రువుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. చూడండి, సాధన అనేది మొదలు పెడితే అది వయసుతో సంబంధం లేకుండా ఎంత చిన్నవాడైనప్పటికీ కూడా కఠోరమైనటువంటి తపస్సు చేయడానికి ఉపక్రమించి దాన్ని సాధించగలిగాడు. మరి అటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ కనీసం ప్రాణవాయువును కూడా పీల్చుకోకుండా ప్రాణవాయువులను కూడా నియమించి ఒంటికాలు మీద నుంచుని భగవంతుని యందే దృష్టి కేంద్రీకరించి తన మనస్సులో భగవంతుని యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆయన మీదే ధ్యాసను ఉంచి ఈ విధంగా తపస్సు చేస్తూ ఉన్నట్ట. అలా తపస్సు చేస్తూ ఉంటే అతని యొక్క తపోజ్వాలకు, తపోనిష్టకు ఈ ప్రకృతి అంతా కూడా కంపించిపోతూ ఉన్నది. ఇంకొక విషయం, ఆయన ఒంటికాల మీద నుంచుని తన బొటన వేలిని మాత్రమే ఈ భూమి మీద ఆనిచి తపస్సు చేస్తూ ఉంటే ఈ భూమండలం అంతా కూడా కంపించిపోతోందిట. ఎలా కంపిస్తోంది అంటే, ఒక చిన్న పడవలో కనుక పెద్ద ఏనుగుని ఎక్కించి నదిలో తీసుకువెళుతూ ఉంటే ఆ ఏనుగు యొక్క బరువుకి పడవ ఏ విధంగా అయితే అటు ఇటు ఊగిపోతూ ఉంటుందో, అదేవిధంగా ధ్రువుని యొక్క తపో బలము వల్ల అతని యొక్క బొటనవేలు తగిలినటువంటి ఈ భూమండలం అంతా కూడా వణికిపోతూ అటు ఇటు ఊగుతోంది. ఊగేటప్పటికీ యదైకపాదేన సపార్థివార్భక తస్థౌ తతుంగుష్ట నిపీడితామహీ ననామ తత్రార్ధమిభేంద్రధిష్ణిత తరీవసవ్యే తరతః పదే పదే. ఈ విధంగా మాటిమాటికి ఈ భూమండలం కంపించిపోతూ ఉన్నది. అయితే ధ్రువుడు మాత్రము నిశ్చలమైనటువంటి భక్తితోటి తన మనస్సులో ఉన్నటువంటి ఆ నారాయణమూర్తిని ఆరాధిస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇంకేమీ పట్టడం లేదు. ప్రకృతితో మమేకమైపోయాడు ధ్రువుడు. ఇతని యొక్క శ్వాస ప్రక్రియ అంతా కూడా ప్రకృతితోటి మమేకమైపోయింది. అయితే ఈయన తన శ్వాసను బిగించి ప్రాణవాయువులన్నింటినీ కూడా నియమించాడు అని చెప్పుకున్నాం కదా. మరి ఈయన ప్రకృతితో మమేకమైపోయి పరమాత్మను తనలోనే నింపుకుని పరమాత్మతో పాటుగా మమేకమైపోయాడు. కాబట్టి ఎప్పుడైతే ధ్రువుడు తన ప్రాణవాయువులను నియమించి ఆపివేశాడో అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు కూడా ప్రాణవాయువు నియమించబడిపోయింది.
ఎందుకంటే ఈయన ప్రకృతితో మమేకమైపోయి పరమాత్మతోటి మమేకమైపోయి ఆ విధంగా కలిసిపోయి తపస్సు చేస్తున్నాడు. కావున ఇతని యొక్క శరీరంలో జరిగేటటువంటి మార్పులు ఈ ప్రకృతిలో కూడా జరగటం ప్రారంభించాయి. ఎప్పుడైతే ధ్రువుడు తన ప్రాణవాయువులను నియమించేశాడో, గాలి కూడా పీల్చడం మానేశాడో, అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు కూడా ప్రాణవాయువు నియమించబడిపోయింది. వారు గాలి పీల్చలేకపోతున్నారు, వారికి ప్రాణవాయువు అందటం లేదు. దాంతో దేవతలందరికీ కూడా భయం వేసింది. ముల్లోకాలు కంపించిపోతున్నాయి, ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ప్రాణికి ప్రాణవాయువు అందటం లేదు, ఏమిటి వైపరీత్యము అని భావించి భగవానుడైనటువంటి నారాయణమూర్తిని ఆశ్రయించారు. ఆశ్రయించి పరిపరి విధాలుగా ప్రార్థించేటప్పటికీ అప్పుడు భగవానుడు అన్నాడు, నవ్వుతూ చిరుమందహాసం చేస్తూ, మా భైష్టబాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామ. ఓ దేవతలారా, మీరు భయపడవద్దు, ఇదంతా కూడా చిన్నవాడైనటువంటి ఆ ధ్రువుడు చేస్తున్నటువంటి తపస్సు యొక్క ప్రభావంగా ఇలా ఉన్నది. కాబట్టి అతని యొక్క తపస్సుని నేను ఆపుతాను, కాబట్టి మీరు మీ లోకాలకి వెళ్ళండి అని చెప్పి దేవతలను ఆ ఋషులందరినీ కూడా సాంత్వనవరిచి పరమాత్మ తాను కూడా గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఈ భూలోకంలోకి యమునా తీరంలోకి ఆ ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మధువనం దగ్గరికి స్వామివారు ఏం చేశారు, సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్య దిదృక్షయా గతః. ఎలాగా ఎందుకోసం స్వామివారు వచ్చారు అంటే ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి అని చెప్పి చెప్పటంలో ఇక్కడ ధ్రువుడు చేస్తున్నటువంటి ఆ కఠోరమైనటువంటి తపస్సుని తాను కూడా వీక్షించాలి అని అనుకుని పరమాత్మ వెంటనే గరుడ వాహనాన్ని అధిష్ఠించి ధ్రువుని వద్దకు వచ్చేసేట. సహస్రశీర్షాపి తతో గరుత్మత మధోర్వనం భృత్యది దృక్షయా గతః. తన సేవకుడు తన భక్తుడైనటువంటి ఆ ధ్రువుణ్ణి చూడటానికి పరమాత్మే వచ్చేశాడు. వచ్చేటప్పటికీ అప్పుడు ధ్రువుడు నిశ్చలంగా ఒక శిలలాగా ఉండి ఒంటికాల మీద నిలబడి ఆ పరమాత్మని తన మనస్సులో నిలుపుకుని ఆ పరమాత్మనే మనోదృష్టితోటి వీక్షిస్తూ అతని ఎందే కేంద్రీకరించి పరమాత్మ ఎందే దృష్టిని కేంద్రీకరించి ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు ధ్రువుడు. సవైధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. మహావిష్ణువు చూస్తూ ఉన్నాడు. ఎంత చూస్తున్నప్పటికి కూడా ధ్రువుడు ఆ తపస్సు నుంచి బయటకు రావటం లేదు. సరే, ఒక్కసారి ఆలోచించాడు. ధ్రువుడు ఏం చేస్తున్నాడు? తన మనస్సులో మహావిష్ణువు యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆ రూపము యందే తన ధ్యాసను కేంద్రీకరించి తపస్సు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తన మనస్సులో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు యొక్క రూపము తప్ప ధ్రువుడికి ఇంకేదీ పట్టడం లేదు అనే విషయాన్ని పరమాత్మ గ్రహించినటువంటి వాడై వెంటనే ఆ ధ్రువుని యొక్క మనస్సులో ఉన్న తన రూపాన్ని తీసి అదృశ్యం చేశాడుట. చేసేటప్పటికి అప్పటి వరకు నిశ్చలంగా తపస్సు చేసినటువంటి ధ్రువుడు ఒక్కసారి తన మనస్సులో ఉన్న పరమాత్మ కనిపించకపోయేటప్పటికీ కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూస్తే ఇంతవరకు తన మనస్సులో ఏ పరమాత్మ అయితే కనిపించాడో అదే పరమాత్మ ఎదురుగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేటప్పటికీ అలా చూస్తూ ఉండిపోయాడు. చిన్నవాడు ధ్రువుడు, 5 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వాడు. ఆశ్చర్యంగా దిగ్భ్రాంతితోటి మోహముతో చూస్తున్నట్లుగా అదేవిధంగా ఆ పరమాత్మను వీక్షిస్తూ ఉన్నాడు. శంఖము చక్రము చేతిలో పద్మము మొదలైనటువంటి సువర్ణఖచితమైనటువంటి ఆభరణములతోటి సశంఖ చక్రం సగదాశిశార్గం పీతాంబరం కౌస్తుభ వత్సచిహ్నం అని చెప్పినట్టుగా ప్రసన్నమూర్తి అయి తనను అనుగ్రహించడానికి వచ్చి అప్పటి వరకు తన హృదయంలో కొలువు తీరి ఉండి ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఆ పరమాత్మను చూచేటప్పటికీ ధ్రువుడికి ఏం మాట్లాడాలో తెలియలేదు. తదేక దృష్టితోటి చూస్తూ ఉన్నాడు. అతని యొక్క మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు, అంటే పరమాత్మ గురించి ఏదో మాట్లాడాలి, పరమాత్మ గురించి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అనేకమైనటువంటి ఊహలు వస్తున్నాయి. ఎటువంటి ఊహలు వస్తున్నాయి? తాను పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయనను ముద్దాడినట్లుగాను, ఆయనను ఎత్తుకున్నట్లుగాను, అదేవిధంగా ఆయనను ఆలింగనం చేసుకున్నట్లుగాను, ఈ విధంగా పరమాత్మ యొక్క సాన్నిధ్యము కోసము
పరితపిస్తున్నటువంటి ఆ ధ్రువుని యొక్క మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా నోటి నుండి ఒక్క మాట కూడా పెగిలి బయటకు రావటం లేదుట. తద్దర్శనేనాగత సాధ్వసాక్షితౌ అవందతాంగం వినమయ్యదండవతు దృగ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివార్భక చుంబన్నివాస్యేన భుజై ఇవాశ్లిషన్ను. తాను ఆయనని కళ్ళతోటే తాగివేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నట్ట. ఆయనకు ముద్దు పెట్టినట్టుగాను, ఆయనను ఆలింగనం చేసుకున్నట్టుగాను పరమాత్మను ఈ విధంగా, అంటే చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తండ్రి వద్ద చేస్తారో అదేవిధంగా ఈ ధ్రువుడు కూడా శ్రీమన్నారాయణుని చూచి ఆ విధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన యొక్క మనస్సులో కలుగుతూ ఉన్నాయి. కలుగుతూ సతం వివక్షంత మదద్విదం హరిహి, ఈ విధంగా జ్ఞాతాస్య సర్వస్య చ హృద్యవస్థిత. ధ్రువుడు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు, మనస్సులో ఈ విధమైనటువంటి భావాలన్నీ వస్తున్నాయి. ఇదంతా కూడా పరమాత్మ గ్రహించాడు. గ్రహించి సరే ఎంత చెప్పాలి అనుకున్నా సరే ఆ దివ్యమంగళమూర్తి ఎదురుపడేటప్పటికి నోటి నుండి మాట రావడం లేదు. మాట రాక అలా చూస్తూ ఉండిపోయాడు. నిశ్చేష్టుడైపోయి ఎంతో ఆనందంగా బ్రహ్మానందంతో చూస్తూ ఉన్నాడు ఆ ధ్రువుడు. తాను చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేకపోతున్నాడు. అది గ్రహించినటువంటి పరమాత్మ వేదమయమైనటువంటి తన శంఖముతోటి ఆ ధ్రువుని యొక్క బొగ్గల మీద, చిక్కిళ్ళ మీద ఒక్కసారి నిమిరాడుట. నిమిరేటప్పటికీ వెంటనే ఈ ధ్రువునికి వేదవాణి ఆ విధంగా జాలువారింది. జాలువారి వెంటనే ఇంకా పరమాత్మని స్తుతించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి వాక్కుతోటి పరమాత్మనే స్తుతించడం మొదలుపెట్టాడు. యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధాంన అన్యాన్శ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అని అంటూ ఈ విధంగా స్తుతించడం మొదలుపెట్టాడు. ఏ పరమాత్మ అయితే నాలో నిలిచి ఉండి నాలో నిద్రిస్తూ ఉన్నటువంటి నా వాక్కుని చైతన్యపరిచి మేలుకొలిపి నా చేత మాట్లాడిస్తూ ఉన్నాడో, నా జ్ఞానేంద్రియములు నా కర్మేంద్రియములను కూడా నాలోనే ఉండి ఎవరైతే నడిపిస్తూ వాటి చేత పనిచేయిస్తూ ఉన్నాడో, నా ప్రాణములను ఎవరైతే నిలబెడుతూ నన్ను చైతన్యమూర్తిగా ఉంచుతూ ఉన్నాడో అటువంటి పరమాత్మకు శ్రీమన్నారాయణునికి నమస్కారము అని చెబుతూ తన శరీరంలో జరిగే ప్రతి క్రియకు కూడా కారణము పరమాత్మే, పరమాత్మే తనలో ఉండి తనను ఉజ్జీవింపజేస్తున్నాడు అనేటువంటి ఉత్తమమైనటువంటి భావనతోటి ధ్రువుడు ఈ విధంగా పరమాత్మను అనేక విధాలుగా స్తుతించాడు. స్తుతించేటప్పటికీ అథాభిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమత భృత్యానురక్తో భగవాన్ ప్రతినంద్యేదమబ్రవీత్. ఈ విధంగా ధ్రువుని చేసినటువంటి స్తుతిని పరిపూర్ణంగా విన్నటువంటి స్వామివారు ధ్రువుణ్ణి అభినందించి, నాయనా నీ మనస్సులో ఏదైతే ఉందో అది నాకు తెలుసు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడక్కపోయినప్పటికీ కూడా నీ మనస్సులో ఉన్నది నాకు తెలుసు. కావున అయితే నువ్వు కోరుకున్నటువంటి దానికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిని నీకు అనుగ్రహిస్తాను. వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ర యచ్చామి భద్రంతే దురాపమపి సువ్రత. ఎటువంటి ఉత్తమమైనటువంటి స్థితిని నీకు ఇస్తాను అంటే ఈ లోకంలో ఎవ్వరూ పొందనటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని నీకు కల్పిస్తాను. నీవు నీ తండ్రి యొక్క ఒడిలో కూర్చోవాలి, అదే ఉత్తమమైన స్థానము అని నీవు భావించావు. కానీ దానితో పాటుగా అంతకు మించినటువంటి ఉత్తమమైనటువంటి స్థానము, మహామహా యోగులు కూడా పొందలేనటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని నీకు అనుగ్రహిస్తాను. అది ఎటువంటి స్థానము అంటే ఆ స్థానం ధ్రువక్షితి అని అంటారు, ఒక ధ్రువ లోకం అన్నమాట. అటువంటి లోకాన్ని, ఉన్నతమైనటువంటి లోకాన్ని నీకు అనుగ్రహిస్తాను. ఆ ధ్రువక్షితి, ఆ ధ్రువలోకము చుట్టూనే సమస్తమైనటువంటి జ్యోతిశ్చక్రము కూడా ఆ ధ్రువలోకాన్ని ఆశ్రయించి పరిభ్రమిస్తూ ఉంటుంది. గ్రహాలు, నక్షత్రములు ఇవన్నీ కూడా ఆ ధ్రువలోకాన్ని ఆశ్రయించి ఆ ధ్రువలోకం చుట్టూ తిరగాలి అని భావిస్తూ అవన్నీ కూడా ధ్రువలోకాన్నే ఉన్నతంగా వీక్షిస్తూ ఉంటాయి. అటువంటి యత్ర గ్రహర్క్ష తారాణం జ్యోతిషాం చక్రమాహితం అంటే ఈ నక్షత్రములు, గ్రహములతో కూడినటువంటి ఈ జ్యోతిశ్చక్రము
ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో అటువంటి జ్యోతిశ్చక్రంతో పరిభ్రమించబడేటటువంటి ధ్రువక్షితిని నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి కల్పాంతంలో ఈ లోకములన్నీ కూడా, అన్ని లోకాలు కూడా కల్పాంతంలో మరలా ఈ ప్రళయంలో ఇమిడిపోయి అన్నీ కూడా లీనమైపోతాయి, ప్రళయంలో అంతమొందుతాయి. కానీ ధ్రువలోకము మాత్రము కల్పాంతంలో కూడా స్థిరముగానే ఉంటుంది అని చెప్పి ఈ విధంగా వరమిచ్చాట. వరమిచ్చి ఇంకా అంటూనే ఉన్నాడు. ఇంకేమిటి అంటే కేవలము ఆ ధ్రువలోకాన్ని అనుగ్రహించాడంటే కాదు, ఈయన ఏదైతే కోరుకున్నాడో ఇహలోకంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆ ప్రేమ కూడా నీకు సిద్ధిస్తుంది. నీవు రాజ్యాభిషిక్తుడై 36,000 సంవత్సరాల పాటు ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తావు. నీవు నీ తండ్రి ఒడిలోనే కాదు, తండ్రి సింహాసనము యందు కూడా కూర్చుని 36,000 సంవత్సరముల పాటు ఈ రాజ్యాన్ని సుభిక్షంగా నువ్వు పరిపాలించి అంత్యమున నన్ను స్మరిస్తూ నా లోకానికి చేరుకుంటావు అని చెబుతూ ఆ ధ్రువలోకానికి ఆయన్ని అనుగ్రహించి ధ్రువలోకంలోనే మోక్షాన్ని కూడా ఏర్పరిచినట్టుగా అంత గొప్పగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ధ్రువునికి అనుగ్రహించాడు. కావున ఈ విధంగా మనకు తెలుస్తోంది ఏమిటంటే పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు చిన్నవాడైనప్పటికీ కూడా, వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా పరమాత్మ యొక్క కరుణకు పాత్రుడు అయ్యాడు. కాబట్టి భగవానుణ్ణి ఆశ్రయించడంలో పెద్ద చిన్న భేదం అనేది లేదు. పైగా నిరంతరము భగవానుణ్ణే తన మనస్సులో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారి విషయంలో భగవానుడు ఏదో విధంగా వారికి సహాయం చేయడానికి అవతరించి తీరుతాడు అనే విషయం కూడా మనకు తెలుస్తోంది. ఈ విధంగా ధ్రువుణ్ణి అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాదృశిభ్యస్త్వం యతో నా వర్తతే గతః. నాయనా, నీవు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సుఖాలను అనుభవించి ఈ నీ రాజ్యాన్ని 36,000 సంవత్సరముల పాటు సుభిక్షంగా పరిపాలించి ఆ తరువాత ఉత్తమమైనటువంటి నా సాయుధ్యాన్ని నీవు పొందుతావు అని చెప్పి ఆ పరమాత్మ తాను గరుడ వాహనాన్ని అధిష్ఠించి వైకుంఠానికి వెడలి వెళ్ళాడు. ఆ తరువాత ధ్రువుడు కూడా తన రాజ్యానికి వచ్చి తన తండ్రి యొక్క ఆ ప్రేమను పొందాడు. ఆ విధంగా ఆ రాజ్యాన్ని తాను కూడా పరిపాలించి అంత్యమున స్వామి యొక్క సాయుధ్యాన్ని పొందాడు అని మనకు చక్కగా భాగవతంలో చక్కగా తెలియజేశారు. ఈ విధంగా ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి పరమాత్మ ఒక అవతారాన్నే దాల్చి, అంటే అవతారం కూడా చూడండి, చిన్నవాడైనటువంటి 5 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి తాను అతని యొక్క మనస్సులో మొదట అవతరించి అదే అవతారంతో మరలా బయట ఆ ధ్రువుడికి ప్రత్యక్షమయ్యాడు. ఇది భగవానుని యొక్క ఒక లీలావతారము. ఇక భగవానుని యొక్క మరి ఒక లీలావతారము అంటే అది పృథుచక్రవర్తి కూడా భగవానుని యొక్క లీలావతారంలో భాగం, అంటే భగవానుని యొక్క అంశావతారము అని మనకు భాగవతం తెలియజేస్తోంది. మరి ఆ పృథుచక్రవర్తి యొక్క విశేషాలను తెలుసుకుందాము. ధ్రువుడి యొక్క వంశంలో కొన్ని తరముల తర్వాత అంగమహారాజు అనే ఆయన ఆవిర్భవించారు. ఈ అంగమహారాజు కూడా చాలా గొప్పవాడు. ఆయన కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో ఆయన అంగుడు ఈ పురోహితులందరినీ కూడా పిలిపించి యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. యజ్ఞం చాలా నిష్ఠగా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే యజ్ఞం వస్తోంది. ఎంత పూర్తవుతున్నప్పటికీ కూడా ఆ యజ్ఞంలో ఉన్నటువంటి హవిర్భాగాలను, యజ్ఞంలో సమర్పించినటువంటి హవిర్భాగాలను స్వీకరించడానికి ఎవరూ కూడా, దేవతలు ఎవ్వరూ రావడం లేదు. రాకపోతూ ఉంటే పురోహితులు వీరందరూ కూడా బ్రహ్మగారు వచ్చి అంగునితో చెబుతున్నారు, స్వామి, మీరు యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా ఏ లోటు లేకుండా మీరు చేశారు. మేము కూడా యజ్ఞంలో చేయవలసినటువంటి, నిర్వర్తించవలసినటువంటి వైదికమైనటువంటి అనుష్ఠానములన్నీ కూడా మేము యథావిధిగా ఆచరించాము. ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరూ కూడా వేద విధులు వారు స్వరములో కానివ్వండి ఎటువంటి దోషము చెయ్యలేదు అని చెప్పి ఈ విధంగా వారు చెప్పారు. అయినప్పటికీ కూడా
దేవతలు వచ్చి హవిర్భాగాలను స్వీకరించడం లేదు, మరి ఎందుకో తెలియటం లేదు అని ఈ పురోహితులు వీళ్ళందరూ కూడా, మహర్షులందరూ కూడా వచ్చి చెప్పేటప్పటికీ అంగరాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించి, సరేనండి, మీరందరూ ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. పైగా ఇటువంటి యజ్ఞయాగాదులను అనుష్ఠించడంలో మీరందరూ అనుభవం కలిగినటువంటి వారు. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి దేవతలందరూ కూడా ఆవిర్భాగాలు స్వీకరించారు. కానీ ఇప్పుడు నేను అనుష్ఠిస్తున్నటువంటి ఈ యజ్ఞంలో వాళ్ళు స్వీకరించడం లేదు అంటే యజమాని అయినటువంటి నా దోషములు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించండి అని అనేటప్పటికీ అప్పుడు వీళ్ళు తమ తపోనిష్టతోటి దివ్యదృష్టితోటి చూచి చెప్పారట, మహారాజా, మీరు ఈ జన్మలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి దోషము మీరు చెయ్యలేదు, ఎటువంటి పాపములను ఆచరించలేదు. కానీ పూర్వజన్మలో మీరు చేసినటువంటి కొన్ని పాపములకు ఫలంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులను దేవతలు స్వీకరించటం లేదు. అయితే మీరు దీనికంటే ముందుగా మీ పాపములను పోగొట్టుకోవటం కోసము పుత్రుణ్ణి కనుక పొందినట్లయితే ఆ పుత్రుని ద్వారా మీకు ఇంతకుముందు కలిగినటువంటి పాపములు తొలగిపోతాయి. కాబట్టి ఆ పుత్రుణ్ణి పొందడానికి మొదట పుత్రకామేష్టిని చెయ్యండి అని చెప్పారట. చెప్పేటప్పటికీ ఈ అంగమహారాజు వీరందరినీ కూడా ప్రార్థించాడు. ప్రార్థిస్తే వారు ఎంతో నిష్ఠతోటి ఈయనకు, అంటే ఇంతకుముందు చేస్తున్నటువంటి యాగం కాకుండా కేవలం పుత్రుడు కావాలి అనే నిష్ఠతోటి పుత్రకామేష్టిని చెయ్యటం ప్రారంభించి ఆ పుత్రకామేష్టికి సంబంధించినటువంటి దేవతలను ఉపాసన చేసి ఆ హవిస్సుని అగ్నిలో సమర్పించేటప్పటికీ అప్పుడు ఆ అగ్ని హోమగుండం నుంచి ఒకానొక ఉత్తముడైనటువంటి యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్ని ఇచ్చారు. ప్రసాదాన్ని ఇచ్చేటప్పటికీ వెంటనే ఆ మహారాజు ఈ ఋషుల యొక్క అనుజ్ఞతోటి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదాన్ని మొదట తాను ఆఘ్రాణం అంటే వాసన చుట్టమంటారు. ప్రసాదాన్ని అంటే తాను భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదాన్ని ఎప్పుడు వాసన చూడకూడదు. కానీ భగవంతుడి ద్వారా వచ్చినటువంటి ప్రసాదం అది, తాను స్వీకరించవలసినటువంటి ప్రసాదం కావున దాన్ని చక్కగా ముందు ఆఘ్రాణం వాసన చూచి తన భార్య అయినటువంటి సునీత అని ఆ భార్య పేరు, ఆమెకు ఆ ప్రసాదాన్ని ఇచ్చారట. ఇచ్చేటప్పటికీ ఆ ప్రసాద ప్రభావంతో ఆ సునీతకు ఒక పుత్రుడు జన్మించాడు. అయితే భగవద్ అనుగ్రహంతో జన్మించినటువంటి వాడు ఈ పుత్రుడు. అలా జన్మించినటువంటి ఆ పుత్రుడు ఏం చేశాడు, తన తాతగారి మాతామహుడైనటువంటి తాతగారి వద్ద పెరుగుతూ ఉన్నాడు. ఆ తాతగారికి అనుయాయుడిగా ఉంటూ అతనితో పెరుగుతూ ఉన్నాడు. అయితే ఆ తాతగారు సునీత యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి అధర్మము నుండి ఆవిర్భవించినటువంటి వాడు. అధర్మము నుండి మృత్యువు ఆవిర్భవిస్తే ఆ మృత్యువు నుండి పుట్టినటువంటి వాడు, దానికి చెందినటువంటి వాడు ఈ తాతగారు. దాంతో ఆ తాతగారితోటి అధర్మపరమైనటువంటి తాతగారితో అనుయాయుడిగా ఉండి తిరగడంతో ఈ పుత్రునికి కూడా, అంగుని యొక్క పుత్రునికి కూడా అధర్మపరమైనటువంటి అలవాట్లు ఏర్పడ్డాయి. క్రూరమైనటువంటి మానసిక తత్వం ఏర్పడింది. అకృత్యాలన్నీ కూడా చేస్తూ ఉంటే ఇతను వస్తూ ఉంటే చిన్నప్పటి నుంచే తాతగారితో పాటు అడవికి వెళ్ళి సహజంగా క్రూరమైన జంతువుల్ని వేటాడాలి. కానీ ఇతను సాధు జంతువులను వేటాడుతూ అవి పడేటటువంటి నరకయాత్రలను చూస్తూ ఆనందిస్తూ క్రూరమైనటువంటి స్వభావంతో పెరుగుతూ ఉంటే ఇతను వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అదిగో దుష్టుడు వస్తున్నాడు అన్నట్ట. అదిగో ఆ దుష్టుడు అనే దాన్ని సంస్కృతంలో వేణుడు అని చెప్పారు. ఈ విధంగా వేణుడు అనే పేరుతోటి అతన్ని పిలుస్తూ ఉంటే అతను పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే తన కుమారుడికి ఈ విధమైనటువంటి లక్షణాలు వచ్చేటప్పటికీ అంగుడి పాపం తట్టుకోలేకపోయాడు. మనకు అనిపించవచ్చు, అదేంటండి యజ్ఞానికి ఫలితంగా పుట్టినటువంటి వాడు, మరి అటువంటి వాడికి ఇటువంటి దుష్ట కృత్యములు ఎలా వచ్చాయి అంటే, పుట్టినప్పుడు అతను సాధు స్వభావంతో నిర్మలమైనటువంటి స్వభావంతో పుట్టాడు. కానీ అతను పెరిగినటువంటి వాతావరణం ఏదైతే ఉందో, తన తాతగారు మాతామహుడైనటువంటి అధర్ముని యొక్క అంశతో పుట్టినటువంటి మాతామహునితో తిరిగి అతని యొక్క సాంగత్యంతో ఉన్నాడు కావున ఇతనికి కూడా అధర్మ లక్షణాలే
అన్నీ కూడా వచ్చాయి. అందుకనే చెబుతూ ఉంటారు, సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి నశ్రూయతే ముక్తాకారతయా తదేవ నళినీపత్రస్థితం దృశ్యతే అంతఃసాగర సుక్తి మధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాగేణాధమా మధ్యమోత్తమజుషాం సంసర్గతో జాయతే అని చెబుతూ ఒక నీటి చుక్క ఉందనుకోండి, అది శుద్ధంగా ఉంటుంది. ఆ నీటి చుక్క కాలుతూ ఉన్నటువంటి పెనం మీద పడిందనుకోండి, అది పడ్డ వెంటనే సుయ్ అని చెప్పి ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క ఒక తామరాకు మీద పడిందనుకోండి, కొంతసేపు ముత్యములాగా కనిపించి ఆ తర్వాత నీటిలో కలిసిపోతుంది. కానీ అదే నీటి చుక్క సముద్రంలో ఉన్నటువంటి ముత్యపు చిప్పలో సరైనటువంటి సమయంలో కనుక ఆ ముత్యపు చిప్పలో అదే నీటి చుక్క పడితే అది మౌక్తికమణిలాగా ముత్యములాగా శాశ్వతమై శుద్ధమై దానిలో ఉన్నటువంటి గుణములన్నింటినీ కూడా సంతరించుకుని గొప్పగా ఉంటుంది. అంటే చూడండి, ఒకే నీటి చుక్క తాను ఉన్నటువంటి తన యొక్క సంసర్గం వల్ల, ఆ సంబంధం వల్ల ఒకచోట ఆవిరైపోయింది, ఒకచోట ముత్యములాగా కనిపించింది, కానీ అది మరలా అది నీటిలో కలిసిపోయింది. మరి ఒక చోట ముత్యపు చిప్పలో పడ్డప్పుడు మాత్రం అది ముత్యంలాగా ప్రకాశించింది. అదేవిధంగా ఈ వేణుడు పుట్టినప్పుడు శుద్ధసత్వంగా ఉన్నప్పటికీ కూడా తాను తన మాతామహునితోటి దుర్మార్గునితోటి తిరగటం వల్ల ఇతనికి కూడా అటువంటి అలవాట్లే వచ్చాయిట. మరి అది చూచినటువంటి ఆ తండ్రి అంగుడు తట్టుకోలేక, ఇతన్ని మార్చలేక, ఏమీ చేసేది లేక ఒకానొక రాత్రి రాజ్యము నుంచి వెడలి అడవుల వెంట వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి. అయితే ఎంత తిరిగినప్పటికీ కూడా, ఎంత వెతికినప్పటికీ ఈ రాజుగారి యొక్క జాడ తెలియలేదు. తెలియకపోవటంతో మరి ఈ రాజ్యమేమో రాజు లేకపోవటంతో అరాచకాలు పెరిగిపోయాయి. అరాచకము అంటే అదే అర్థము. అరాచకము అంటే రాచరికము లేనటువంటిది అరాచకము అంటారు. రాచరికం అంటే ఏమిటి? రాజుగారు ఉండి ధర్మబద్ధంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజుగారి యొక్క రక్షణలో ఉంటూ అధర్మాలను నిషేధిస్తూ ధర్మాలను ప్రవర్ధింపజేస్తూ ఉండేటటువంటిది రాజరికము. అటువంటి రాచరికం లేకపోతే, రాజుగారి యొక్క పరిపాలన అనేది లేకపోతే ఈ రాజ్యంలో అరాచకం అనేది ఏర్పడుతుంది. దానిని అరాచకం అంటారు. అలాగా రాజుగారు లేకపోయేటప్పటికీ దోపిడీ దొంగల యొక్క బాధ ఎక్కువైపోయింది. రాజ్యంలో అరాచకం ఏర్పడిపోయి ఎవరికి వారే అధికారులాగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉండేటప్పటికీ ఇంకా చేసేదేమీ లేని పరిస్థితిలో వచ్చింది. అప్పుడు ఈ ఋషులందరూ కూడా వచ్చి తల్లి అయినటువంటి ఆ సునీతతో మాట్లాడి, అమ్మా, మనం చేసేది ఏమున్నదిక, వారసుడిగా ఉన్నటువంటి ఈ వేణుణ్ణి మనం రాజుగా ఉంచాలి అనుకున్నారు. కానీ ప్రజలకి, మంత్రులకి, వీళ్ళెవరికీ కూడా ఈ దుర్మార్గుడైనటువంటి వేణుణ్ణి రాజుగా ఉంచడం అనేది ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా గతి లేక ఇంకా ఈ వేణుడు అనేవాడినే రాజుగా ఉంచాలి అని అనుకున్నారు. అయితే దాంట్లో వారికి మహర్షులకు ఉన్నటువంటి ఒకానొక భావన ఏమిటి అంటే, ఇతని యొక్క తండ్రి గారు చాలా గొప్పవాడు, ఆ వంశము కూడా చాలా గొప్పది. మరి అటువంటి వంశంలో పుట్టినటువంటి ఇతనిలో ఏమాత్రమైనా సరే ధర్మము తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అయితే ఈ ధర్మం అనేది అంటే తాను తిరిగినటువంటి సాంగత్యం వల్ల, దుస్సాంగత్యం వల్ల ఆ దుర్మార్గము చేత కప్పబడి ఉన్నది. కానీ ఇతని లోపల ధర్మం ఉండే తీరుతుంది అనే నమ్మకంతో ఈ ఋషులందరూ కూడా కలిసి ఈ వేణుణ్ణి రాజ్యాభిషేకం చేశారు. రాజ్యాభిషేకం చేసేటప్పటికీ ఇంకా అప్పటి వరకు అసలే దుర్మార్గుడిగా ఉన్నాడు, ఇక రాచరికము కూడా వచ్చేటప్పటికీ వీరి పరిస్థితి, అంటే ఈ రాజ్యంలో ఉన్న వారి పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. దీంట్లో వర్ణిస్తుంటారు, ఒక కర్ర కనుక ఉన్నట్లయితే ఆ కర్ర మధ్యలో చీమలు కనుక ఉండి కర్ర అటువైపున ఇటువైపున కూడా నిప్పు రగుల్చుకుని కాలుతూ ఉంటే మధ్యలో ఉన్నటువంటి చీమలు అటు పారిపోలేక ఇటు పారిపోలేక ఏ విధంగా అయితే బాధపడుతూ ఉంటాయో, ఏ విధంగా అయితే వాటిలో ఆత్మార్పణం చేసుకోవడానికే అంటే అవి సిద్ధపడిపోతాయో, అదేవిధంగా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకవైపున దోపిడీ దొంగల యొక్క బీభత్సము, మరొక వైపున దుర్మార్గుడైనటువంటి ఈ రాజుగారు ఇతని యొక్క ప్రవర్తన, ఇక చేసేదేమీ లేదు, మన కర్మ ఇంతే అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. అనుకుంటూ ఉంటే ఇంకా ఈ ఋషులు వచ్చారు. వచ్చి, నాయనా, మీ తండ్రి గారు ఇంత గొప్పవారు, అదేవిధంగా నువ్వు ధ్రువుని యొక్క వంశంలో ఆవిర్భవించినటువంటి వాడివి, మీ తాతగారి యొక్క సాంగత్యం వల్ల
మీ మాతామహుని యొక్క సాంగత్యం వల్ల నీకు ఈ విధమైనటువంటి లక్షణాలు వచ్చాయి, కానీ నువ్వు చాలా మంచివాడివయ్యా, నీ జన్మ కూడా చాలా ఉత్తమమైంది అని ఈ విధంగా పరిపరి విధాలుగా చెప్పి పరమాత్మని ఆశ్రయించాలి, భగవంతుడి కనుక ఆశ్రయించినట్టయితే నీ మనస్సు కూడా బాగుపడుతుంది అని ఇలా చెప్పారట. చెప్పేటప్పటికీ ఇతను ఏమిటి, పరమాత్మ మిమ్మల్ని అందరినీ పోషించేది, ఈ రాజ్యాన్ని పరిపాలించేది నేనైతే ఎవడో పరమాత్మ ఉన్నాడు అని చెప్పి అతన్ని ఆశ్రయిస్తారేమిటి? మీరు కూడా ఇక నుంచి నా జపమే చెయ్యాలి, నన్నే ఆశ్రయించి ఉండాలి. కావున ఈ రాజ్యంలో ఇక నుంచి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలేవి కూడా జరగడానికి వీలు లేవు అని చెప్పి అన్నారట. అలా కాదు నాయన, పరమాత్మను ఆశ్రయిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, 10 మంది చేత కనుక తిట్టించుకున్నావు అంటే నీ ఆయుష్ క్షీణించిపోతుంది అని చెప్పి ఈ విధంగా తాము చెప్పదలిచినటువంటి విషయములన్నింటినీ కూడా చెప్పి, రాజుగారికి ఉన్నటువంటి ధర్మము ఏమిటి అంటే ప్రజలను ఆనందపరుస్తూ వారిని కన్నబిడ్డల కంటే మిన్నగా చూచుకోవటమే రాజుగారి యొక్క ధర్మము, మరి ఆ ధర్మాన్ని ఆచరించవయ్యా అని చెప్పి పరిపరి విధాలుగా అనేకమైనటువంటి రాజధర్మాలను చెప్పారట. చెప్పేటప్పటికీ వాళ్ళు చెప్పిందంతా విని మూర్ఖంగా ఇతను అంటున్నాడు, సరే అండి మీరు చెప్పిందంతా వినండి, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు వీటన్నింటినీ కూడా మర్చిపోయి మీరు చేసేటటువంటి వైదిక కర్మానుష్ఠానాలన్నీ కూడా మానేసి నన్ను కీర్తిస్తూ కూర్చోండి. కీర్తిస్తూ కూర్చుంటే మీకు కూడా ఏది కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తాను, అంతేగాని లేనిపోని మాటలు చెప్పకండి అని చెప్పి వాళ్ళని అనేక విధాలుగా దూషించి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి అన్నారు. అప్పటి వరకు ఓపిక పట్టారు, ఎంత చెబుతున్నా సరే వినిపించుకోవటం లేదు. వినిపించుకోకపోయేటప్పటికీ ఒక్కసారి వీళ్ళందరూ కూడా వీడికి మరణంతోనే వీడికి బుద్ధి రావాలి, అంతకు మించి రాదు, ఆ తర్వాత వచ్చిన ప్రయోజనం ఉండదు, అయినప్పటికీ కూడా లోక కళ్యాణము కోసము ఇటువంటి వాడిని పరిమార్చినా సరే తప్పు లేదు అనుకున్నట్ట. అనుకుని ఒక్కసారి వాళ్ళందరూ కూడా తమ తపోనిష్టతోటి హుంకారం చేశారట. హుంకారం చేసేటప్పటికీ ఆ తపోనిష్ట వల్ల ఇతను ప్రాణములు కోల్పోయి ఆ విధంగా ఉన్నటువంటి తను కుప్ప కూలిపోయి పడిపోయాట. పడిపోయేటప్పటికీ ఇంకా మిగతా వారందరూ వచ్చారు అక్కడికి, ఆ రాజ్యంలో వారు సునీత వీరందరూ కూడా వచ్చారు. వచ్చి మరి తరువాత వంశంలో ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు, రాచరికాన్ని పొంది చక్కగా ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు ఎవరూ లేరు అని చెప్పి అనేక విధాలుగా బాధపడుతూ ఉంటే ఈ మహర్షులందరూ కూడా మరలా ఇంకోసారి ఆలోచిస్తున్నారట. ఏమని అంటే ఇంతకుముందు చెప్పుకున్నదే, ఇతని యొక్క వంశంలో వారందరూ కూడా విష్ణు భక్తులు. అదేవిధంగా ఈయన తండ్రి గారు కూడా యజ్ఞము చేసి మరీ ఇతన్ని పొందాడు. తండ్రి గారు కూడా చాలా గొప్పవాడు, పరమ విష్ణు భక్తుడు. మరి అటువంటి వాడికి పుట్టినటువంటి ఈ వేణుని యందు తప్పనిసరిగా ధర్మము విష్ణువు యొక్క అంశం ఉండి తీరుతుంది అని భావించి ఏమని అంటే పరమాత్మను ప్రార్థించారు. ఏమని, స్వామి నీవే అవతరిస్తూ ఈ వంశాన్ని ఉద్ధరించినటువంటి వాడివి నీవే, ధ్రువుడికి ప్రత్యక్షమయ్యి, చిన్నవాడైనటువంటి ధ్రువునికి కూడా ప్రత్యక్షమయ్యి ఈ వంశాన్ని ఉద్ధరించావు. మరి ఇప్పుడు ఈ వంశానికి అంతం ఏర్పడుతోంది, వంశం ఇంతటితో అంతరించే విధంగా ఉన్నది, కావున నీవే ఏదో విధంగా ఇతని నుండి ఆవిర్భవించు అని చెప్పి దేవత ఈ ఋషులందరూ కూడా ప్రార్థించి అతని యొక్క శరీరాన్ని మధించాలి అనుకున్నారట. మధించి అలా అని ప్రయత్నిస్తూ మొదట అతని యొక్క ఊరువులను మధించారట. మధించేటప్పటికీ ఊరువుల నుండి పొట్టివాడైనటువంటి నల్లగా ఉన్నటువంటి ఒకానొక ఆకారము మనిషి ఉద్భవించాడు. అయితే అతన్ని చూడంగానే రాక్షస ప్రవృత్తితోటి, అంటే ఈ వేణులలో ఉన్నటువంటి అధర్మం ఏదైతే ఉందో ఆ అధర్మం అంతా కూడా రాశిభూతంగా ఉన్నట్లుగా ఆ తొడ నుండి ఒకానొక పురుషుడు ఉద్భవించాడు. అతన్ని చూసిన వెంటనే అతను లేచి అడిగాడు, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు ఈ ఋషుల్ని. అడిగేటప్పటికీ నిషీద, నువ్వు అలా ఉండరా బాబు, ఏం చెయ్యొద్దు అని చెప్పి అన్నారట. అనేటప్పటికీ ఈ ఋషుల చేత నిషీద అని అనిపించుకుని ఆ తర్వాత వారి యొక్క అనుజ్ఞతోటి అడవికి వెళ్ళిపోయాడట. అలాగా ఋషుల చేత నిషీద అనిపించుకుని అడవికి వెళ్ళిపోయి అడవిలో పెరుగుతూ ఉన్నాడు. అతడు నుండి పుట్టినటువంటి వారే నిషాదులు అని అంటారు. వారికి నివాస స్థానము అడవిగానే ఉంటుంది. వారి యొక్క వృత్తి కూడా
ఈ జంతువులని వాటిని వేటాడే విధంగా ఉంటుందిట. అలాగా నిషాదులు వేణుని యొక్క తొడ నుండి ఆవిర్భవించారు. వారు ఇంకా అడవిలో ఉంటూ ఉన్నారు. ఆ తరువాత ఈ ఋషులందరూ కలిసి ఆ వేణుని యొక్క భుజములను చిలికారట, మధించారట. చిలికినప్పుడు ఎప్పుడైతే ఈ వేరుని యొక్క శరీరంలోంచి అధర్మస్వరూపమైన అధర్మమంతా కూడా నిషాదుని రూపంలో బయటకు వచ్చేసిందో, ఆ తర్వాత ధర్మబద్ధమైనటువంటి శరీరంతో ఉన్నాడు. కావున ఆ వేరుని యొక్క భుజములలోంచి పృథుమహారా అంటే ఒక పరమపురుషుడి వంటి పురుషుడు ఆవిర్భవించాడు. నారాయణుడే ఆ వేరుని యొక్క భుజములలోంచి ఆవిర్భవించాడు. అతనికి పృథు అని పేరు పెట్టారు. అతనే పృథు చక్రవర్తి. ఆ విధంగా వేరుని యొక్క ఆ భుజముల నుండి నారాయణుని యొక్క అంశతోటి, ఆయన యొక్క అనుగ్రహంతో నారాయణుడే తన అంశగా ఆ పృథువుగా ఆవిర్భవించాడు. ఇది నారాయణుని యొక్క మరి యొక్క అవతారము. మరి ఆ విధంగా ఆవిర్భవించినటువంటి ఆ పృథు మహారాజు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, ఏ విధంగా ఈ భూమండలానంతటినీ కూడా ఆదుకున్నాడు, అలా ఆ విశేషాలన్నీ కూడా పృథు మహారాజు విషయంలో ఈ పృథ్వీకి సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషము కూడా ఉన్నది. ఆ విశేషాలన్నింటినీ కూడా రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని జరుపుకుందాము. ఈనాటి పారాయణలో ప్రత్యక్షమైనటువంటి అంటే ఆ ధ్రువుని ముందు ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని ఉద్దేశించి ధ్రువుడు ఆ చిన్న బాలకుడు చేసినటువంటి స్తుతి ఏదైతే ఉందో ఆ స్తుతినే ఈనాడు మనం పారాయణ చేసుకుందాము. నేను చెబుతాను, మీరందరూ కూడా అనండి. అథ శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే ధ్రువకృత శ్రీవిష్ణుస్తుతి ధ్రువమువాచ యోంతః ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాక్షయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్వానువిశ్య పురుషః తదసద్గుణేషు నానేవదారుషు విభావసు వద్విభాసి త్వద్దత్తయా వయునయేదం అచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్తబంధో నూనం వినష్టమతయః తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షణం విమోక్షణమన్యహేతోః అర్చంతి కల్పకతరుం
కుణపోపభోగ్యం ఇచ్చంతి యత్స్పర్శజం నిరయేపి నృణాం ఇతి శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే ధ్రువకృత శ్రీవిష్ణుస్తుతౌ చత్వారః శ్లోకాః తన కన్నుల ముందు ఆవిర్భవించినటువంటి పరమాత్మను ఉద్దేశించి ధ్రువుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. స్వామి, ఎవరైతే నీ యొక్క రూపాన్ని తెలుసుకోరో, ఎవరైతే నిన్ను ఆశ్రయించరో వారు నీ మాయలో పడిపోయి ఈ ఐహికమైనటువంటి ఈ మన కంటికి కనిపిస్తున్నటువంటి విషయాలే శాశ్వతము అనుకుని మాయలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎవరైతే నిన్ను ధ్యానిస్తారో వారు మాత్రము ఈ మాయలో ఉన్నప్పటికీ కూడా ఈ మాయలో కూడా అనేకమైనటువంటి సుఖములను పొంది అంత్యమున నీ సాయుధ్యమును పొందగలుగుతారు అని ఈ విధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషాలన్నీ కూడా ఈ తన స్తుతిలో తెలియజేస్తూ స్వామిని కొనియాడారు. మరి అటువంటి స్తుతిని మనం చక్కగా చదువుకున్నాము. ఇక ఇప్పుడు ఈనాటి ప్రవచనంలో కానివ్వండి, పారాయణలో కానీ ఏమైనా దోషములు ఉంటే మన్నించమని స్వామిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. మనందరము కలిసి అధక్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.